మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చాలి అనుకున్నప్పుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఆయన ద్వారా పరదైసులో ఉన్న వారిని కానివ్వండి, భూలోకంలో ఉన్న వారిని కానివ్వండి, ఒకే నామము క్రింద జతపరిచి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలని ఆశపడ్డాడు. బాగా అర్థం చేసుకోండి, క్రైస్తవ్యం అనేది క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల మీద కట్టబడింది. ఏ అపోస్తలుడు కూడా ఎప్పుడు ఎవరింటికి వెళ్ళి మీ అప్పులు తీరాలంటే యేసుప్రభువుని నమ్మండి అని కానీ, మీ రోగాలు తగ్గండి అంటే యేసుప్రభువుని నమ్మండి అని కానీ, మీ పరిస్థితులు తారుమారైపోవాలంటే యేసుప్రభువుని నమ్మండి అని కానీ, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, అప్పులు తీరాలన్నా, లేదా ఏ విధమైన సమస్యలు పోవాలన్నా యేసుప్రభువుని నమ్మండి అని కానీ ఎప్పుడూ ఏ అపోస్తలుడు ఎక్కడ చెప్పలేదు. అపోస్తలులందరూ ముక్త కంఠంతో, ఏకకంఠంతో ఒకే సమస్య గురించి మాట్లాడారు. ఆ సమస్య పేరే పాపం. పాపం నుండి విడుదల పొందాలంటే, రక్షణలోనికి రావాలంటే, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే మీకు యేసుక్రీస్తు అవసరం. ఆయన ద్వారా మీరు రక్షణ పొందాలి. ఆయనే మీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఆయనే మీకు విమోచకుడు. ఆయన మీద ఆధారపడండి. ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా మీకు రక్షణ లభిస్తుంది. ఈ భూమి మీద జీవితం శాశ్వత కాలం ఉండేది కాదు. పేదలైనా ధనవంతులైనా సరే మీరు మరణిస్తారు. ఒకానొక దినాన్ని ఈ లోకాన్ని విడిచిపెడతారు. అప్పుడు మీరు తీర్పులోనికి వెళ్లకుండా తప్పించుకోవాలంటే ముందే మీరు రక్షణ మార్గాన్ని వెతకండి అని అపోస్తలులు బోధ చేశారు తప్ప ఏనాడు శరీర సంబంధమైన అవసరాల కోసం క్రీస్తును నమ్మమని వారు బోధించలేదు. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో ఎంతో స్పష్టంగా విశదీకరించాడు. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే ఎలా ఉంటామని చెప్పాడు? దౌర్భాగ్యులమై ఉంటాము అని చెప్పాడు. కాబట్టి మనం క్రీస్తులో నిరీక్షిస్తున్నప్పుడు, క్రీస్తును వెతుకుతున్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కోసం కాదు, పైనున్న వాటి కోసం మనం ఆయనను వెతకాలి. రాబోయే జీవితం కోసం ఆయన వెంబడించాలి అని సువార్త బోధించారు. అది మాత్రమే సత్య సువార్త. అది మాత్రమే అసలు సిసలైన సువార్త. మిగిలినవి సువార్తలోనికి రావు. అవి భిన్నమైన బోధలోనికి వస్తాయి. గనుక క్రైస్తవ్యం ఆ బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరందరూ గమనించండి, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చెప్తున్నాడు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఒక ప్రత్యేకమైన టీం రెడీ అవుతోంది దేవుని పని కొరకు. ఒక ప్రత్యేకమైన టీంని దేవుడు రెడీ చేసుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. భారతదేశం కోసం యుద్ధం చేసేవాళ్ళు సైనికులు, సోల్జర్స్. వాళ్ళు బోర్డర్లో ఉండి ప్రాణాలు పెట్టి కష్టపడతారు, శ్రమ పడతారు. ఏదో విధంగా భారతదేశాన్ని, భారతదేశ పౌరుల్ని రక్షించాలన్నది వాళ్ళ యొక్క లక్ష్యం. వాళ్ళను సెలెక్ట్ చేసుకున్నప్పుడు పిలుస్తారు, మీరు రావాలి, దేశం కోసం మీరు పోరాడాలి, దేశం కోసం మీరు ఉపయోగపడాలని పిలుస్తారు. ఆ పిలుపు అందుకొని ఎవరైతే ఇష్టపడ్డారో వాళ్ళు మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తారు, లేదా నేవీ ట్రైనింగ్కి వెళ్తారు, ఎయిర్ ఫోర్స్లో ట్రైనింగ్కి వెళ్తారు. ట్రైన్ చేసిన తర్వాత ప్రాణాలకు తెగించి వాళ్ళు పోరాడాలి. వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ప్రత్యేకింపబడిన వారు. అంటే సామాన్య మానవుల కోసం కొంతమంది ప్రత్యేకింపబడ్డారు. వాళ్ళు ప్రభుత్వం కొరకు పని చేస్తున్నారు. మంచి పని, ప్రభుత్వం కొరకు ఒక మంచి పని చేయటానికి ఉద్దేశించుకున్నారు. అలాగే యేసుక్రీస్తు కూడా మంచి పనులు చేయటానికి, సత్కార్యాలు చేయటానికి కొంతమందిని ఎన్నుకున్నారు. మీరు సమాజంలో నుండి బయటకు వచ్చి, సమాజంలో నుండి ప్రత్యేకింపబడి సత్కార్యాలు చేయండి. నేనే ఏ బాధ్యతలైతే మీకు అప్పగిస్తున్నానో ఆ బాధ్యతను నమ్మకంగా మీరు కడవరకు మొయ్యాలి. దానికి మీరు ప్రత్యేకింపబడిన వారు, దానికి మీరు సెపరేట్ అయిన వారు, దానికి మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి పిలుపు. ఈ పిలుపుకు ఎవరైతే లోబడ్డారో వాళ్ళు ప్రభు పనిలోకి వచ్చారు. పిలుపుకు లోబడని వాళ్ళు ప్రభు పనిలోకి రాలేదు. పిలుపుకు లోబడిన వాళ్ళలో మొదటిగా ఏం చెప్తారంటే, ఎవరైతే సువార్త సేవలోకి అడుగు పెడుతున్నారో, ఎవరైతే క్రీస్తు మార్గంలోకి అడుగు పెడుతున్నారో వాళ్ళకి మొట్టమొదటి చెప్పేది ఏమిటంటే, మీరు పాపాన్ని ద్వేషిస్తున్నారా అని అడుగుతారు. దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏంటది? మీరు పాపాన్ని ద్వేషిస్తున్నారా? ఎస్ సార్, మేము పాపాన్ని ద్వేషిస్తున్నాం. ఇంతకాలం మీరు చేసిన పాపపు కార్యాల విషయమే సిగ్గుపడుచున్నారా? అవునండి, మేము సిగ్గుపడుతున్నాం. వాటి నుంచి విడుదల పొందాలనుకుంటున్నారా? అవునండి, విడుదల పొందాలనుకుంటున్నాం. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో మిమ్మల్ని ఉంచినటువంటి దురాత్మ శక్తి ప్రభావం ఏదైతే ఉందో
ఆ దురాత్మ శక్తి ప్రభావం నుండి విడుదల పొంది పరిశుద్ధాత్మ శక్తి యొక్క అధీనంలోనికి, ఆ ప్రభావంలోనికి రావాలనుకుంటున్నారా అని అడిగితే ఎస్, మేము రావాలనుకుంటున్నాం. అప్పుడు అయితే మీరు మారు మనసు పొంది క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందండి. అప్పుడు మీకు ఒక ముద్ర వేయబడుతుంది, ఆత్మముద్ర. ఆ ఆత్మముద్ర వేయబడిన వారే సంఘంలోనికి ప్రవేశించండి, సంఘంలో స్థిరంగా నిలబడండి, సంఘ విధులకు కట్టుబడండి, సంఘంలో క్రీస్తు ద్వారా మీరు సభ్యత్వం పొందారన్న సత్యాన్ని గుర్తించండి. మీరు ఇప్పుడు ప్రత్యేకింపబడిన వారు, మీరు ఏర్పరచబడిన వారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎంత స్పష్టంగా పేతురు భక్తుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళ యొక్క మోటివ్ ఏంటో తెలియజేస్తున్నాడు. మన ఉద్దేశాలు ఏంటి అనేది మొదట మనకు అర్థం కావాలి. మనం సంఘంగా వచ్చేసాం, మేము అందరం ఒక సంఘం అంటే అవును, కరెక్టే, మీరు అందరూ ఒక సంఘమే. ఈ సంఘానికి ఉన్న ఉద్దేశాలు ఏంటి? ఈ సంఘానికి ఉన్న లక్ష్యాలు ఏంటి? ఈ సంఘం ఏ పునాది మీద కట్టబడుతుంది? ఈ సంఘంలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళ యొక్క లక్ష్యాలు ఏంటి? వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి? ఎందుకు వస్తున్నారు సంఘానికి? మీరు అందరూ ఒక సంఘం అని ఎలా చెప్పుకుంటున్నారు? మీరు అందరూ ఒక సంఘంగా ఎందుకు పిలువబడుతున్నారు? దేని కారణంగా పిలువబడుతున్నారు? ఇవన్నీ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ పేతురు భక్తుడు ఆన్సర్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు? చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరూ చదవండి. ముఖ్యంగా యవనస్తులు వాళ్ళు అందరూ చదవండి. ఏముంది అక్కడ? అయితే మీరంటే సంఘం. మీరంటే ఎవరు? సంఘం, ప్రత్యేకింపబడిన వారు. మీరు చీకట్లో నుండి ఎక్కడి నుంచి చీకట్లో నుండి, అండర్లైన్ చేసుకోండి. చీకట్లో అంటే అవును, లోకంలో చీకటి ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపడము అనే స్థితిలో నుండి నేను విడుదల పొందాను, విడిపించబడ్డాను. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని సెపరేట్గా ఉండడానికి పిలిచాడు. ఎలా ఉండడానికి పిలిచాడు? మీరు సెపరేట్ అవ్వడానికి వచ్చారు. సైనికులకి సామాన్య పౌరులకి ఒకటే లెక్క కాదు కదా. సైనికులు వేరు, సామాన్య పౌరులు వేరు. మరి అదే పోలిక బైబిల్ గ్రంథంలో లేదనుకుంటున్నారా? ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇదే పోలికను పౌలు భక్తుడు ఎంత చక్కగా చెప్పాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి అందరూ చదవాలి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అన్నాడు. క్రీస్తు యేసునందున్న కృపచేత ఏం కావాలి? బలవంతుడవు కమ్ము. నెక్స్ట్, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము, నమ్మకమైన మనుష్యులకు అప్పగించుమని. దేవుని పని చేయడానికి ఎవరెవరు కావాలట? సామర్థ్యము, నమ్మకం గలవారు కావాలి. నమ్మకం లేనోడు దేవుని పనికి పనికిరాడు. నమ్మకం లేనోళ్ళు దేవుని పనికి పనికిరారు, దేవుని సేవకు పనికిరారు. దేవుని సేవ చేసే వాళ్ళలో ఏముండాలి? సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు సోల్జర్స్ ఎలా ఉంటారంటే, అయ్యా నేను మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, వెళ్ళొచ్చేస్తానంటే వెళ్ళనివ్వరు. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, యుద్ధంలో జరుగుద్ది కదా, మీ నలుగురు యుద్ధం చేయండి, నేను ఫంక్షన్ చూసుకుని వచ్చేస్తానంటే వెళ్ళనివ్వరు. అలాంటి వాళ్ళు అసలు సైన్యంలోకి రాకూడదు. సైనికుడువా? సైనికుడు లక్షణాలు కలిగి ఉండు. సైనికుడు అంటే ఏంటి? త్యాగపూరితమైన మనస్సు కలిగిన వాడు. ఫంక్షన్ చేసుకుని వచ్చి యుద్ధం చేస్తానంటే దేవుడు ఒప్పుకోడు, ప్రభుత్వం ఒప్పుకోదు. అర్థమైందా? ముందు యుద్ధం, ఖాళీగా ఉంటే ఫంక్షను, అంతే కదా. మరి ముందు యుద్ధమే, ఖాళీగా ఉంటే వెళ్ళు, సెలవులు ఇస్తారు అప్పుడు. కానీ యుద్ధం జరిగేటప్పుడు సెలవు ఇవ్వమంటే ఎవరు? డెడికేషన్గా ఉన్న వాళ్ళు ఎవరు సెలవు అడగరు. డెడికేటెడ్గా వర్క్ చేస్తున్న ఏ సైనికుడు కూడా, దేశాన్ని ప్రేమించే ఏ సైనికుడు కూడా సెలవు అడగడు. ఎందుకంటే ఒక మనిషిని రక్షించడమే అతని లక్ష్యం. అర్థమైందా? మరి ఇప్పుడు నేను దేవుని కుమారుణ్ణి, సంఘంలో సభ్యత్వం ఉంది, క్రీస్తు సైనికుణ్ణి, క్రీస్తు వారసుణ్ణి, క్రీస్తు యేసు సంఘంలో నాటబడిన వాడను, నాటబడిన దానను అని గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మనం కూడా నీ లక్ష్యాలేంటి, నీ లక్షణాలేంటి, నీ ఉద్దేశాలేంటి, నువ్వు దేని కొరకు నిర్ణయింపబడ్డావు, ఏం చేస్తున్నావు అనేది ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు బాగానే సాగిపోద్ది, గుమ్మం దగ్గరికి వెళ్ళాక తీర్పు గుమ్మం దగ్గరికి వెనక్కి నెట్టివేయబడతాం. తీర్పు గుమ్మం దగ్గర తోసివేయబడతాం. నమ్మకత్వం లేదనుకోండి, తీర్పు గుమ్మం దగ్గర లోపలికి రానివ్వడు ఆయన. తీర్పు గుమ్మం దగ్గర నుంచి వెళ్ళాలిగా. ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలని వ్రాయబడింది కదా వాక్యంలో.
కాబట్టి తీర్పు గుమ్మం దగ్గర పాస్ అయ్యే విధంగా మన బతుకు ఇక్కడ ఉండాలి. తీర్పు గుమ్మం దగ్గర త్రోసివేయబడే విధంగా ఉండకూడదు, ఫెయిల్ అయ్యే విధంగా ఉండకూడదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ చదవబడుతున్న లేఖన భాగాన్ని జాగ్రత్తగా చూస్తే క్రీస్తు యేసు యొక్క మూడో వచనం 2:3 క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా శ్రమ అనుభవించన్నాడు పౌలు భక్తుడు. నాతో కూడా సుఖపడడం లేదు అంటే శ్రమ అనుభవించాలి అంటే కష్టపడాలని అర్థం. శ్రమ అనుభవించాలి అంటే అర్థం ఏంటి? కష్టపడాలి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. నెక్స్ట్, సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టాలని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు కదా. ఇప్పుడు నిన్ను దండులో చేర్చుకున్నాను సంతోష పెట్టాలి. ఫస్ట్ ప్రియారిటీ ఆయనకి ఇవ్వాలి. మనల్ని ఎవరైతే దండులో చేర్చుకునే యజమాని ఉన్నారో ఆ యజమానిని సంతోష పెట్టాలి తప్ప ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు కదా. సో సైనికుడు ఎవడు కూడా ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చానుగా, ముందు యుద్ధం, తర్వాత ఏదైనా ఉంటే అది రిక్వెస్ట్ చేసి పర్మిషన్ అడిగి వెళ్తావు, అది సెలవిస్తే. ముందు యుద్ధం, ముందు పని, తర్వాత ఏదైనా సరే. ఎందుకు? నువ్వు సంఘంలో చెందిన వ్యక్తివి, నువ్వు సెపరేట్ అయిన వ్యక్తివి, సెపరేట్ అయిన వ్యక్తిత్వం గలవాడవు. నీకంటూ ఒక ప్రత్యేకమైన బాధ్యతలు ఉన్నాయి, ప్రత్యేకమైన పని ఉంది నీకు. అలా నిన్ను పిలుచుకున్నాడు ఆయన. బాప్తిజం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. బాప్తిజం పొందిన వాళ్ళందరూ వినపడిందా? అందరికి వినపడిందా? బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అని అడిగాను. మీ అందరూ చేర్చబడిన వాళ్ళే. మరి మోసం కదా, నేను సైనికుడిగా జాయిన్ అయిపోయి జీతం తీసుకుంటూ సైనికుడిగా జాయిన్ అయిపోయి ముద్ర వేసుకుని డ్రెస్ వేసుకుని శుభ్రంగా ఎక్కడో పడుకుని తోలుతున్నాను అనుకోండి, ఆ పార్టీలు ఈ పార్టీలో తిరుగుతున్నాను అనుకోండి. మోసం కదా అది? మోసమా కదా? సైనికుడు ఎక్కడ ఉండాలి? సైన్యంలో ఉండాలి కదా. సైనికుడు సైన్యంలో ఉండాలా? మరి సైన్యంలో లేకుండా అక్కడెక్కడ తిరుగుతున్నానంటే మోసమా కాదా అది? చెప్పండి. మోసం అది. నమ్మకత్వం లేకపోవటం, ద్రోహం. ఇప్పుడు పని కుదిరినప్పుడు పని చేయాలి. ఒక గొడవ దగ్గర ఒక అతను కాపలా పెట్టాడంటే, ఒక అతను కాపలా పెట్టి, అరే నాయన జాగ్రత్తగా చూసుకో గొడవను అంతానని చెప్పేసి తాళాలు అతని చేతికి వెళ్తే ఇతగడ ఏం చేశాడంటే చక్కగా తాళం వేసేసి గొడవ దగ్గర ఇంకేం పట్టించుకోకుండా ఆ పక్కన ఉన్న తోటలోకి వెళ్ళిపోయి ప్యాకెట్ ఆడుతున్నాడట. నెల వేసరికి మాత్రం జీతం తీసేసుకుంటున్నాడు. పొద్దున వెళ్తాడు, అక్కడ కూర్చుంటాడు 2 నిమిషాలు, తర్వాత మళ్ళీ ప్యాకెట్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం వస్తాడు, మళ్ళీ 2 నిమిషాలు కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. ఒకరోజు సడన్గా వచ్చినాడు యజమాని. సడన్గా వచ్చేసరికి తాళం వేసింది, మనిషి లేడు, లోపల సరుకు ఉంది, కాపలు ఎవరు లేరు, ఎవడైనా తాళం పగలగొట్టి పట్టుకెళ్ళిపోవచ్చు. అప్పుడు వెతుక్కుంటున్నాడు, ఎక్కడున్నాడు అబ్బాయిడు, నెలకు 15,000 జీతం తీసుకుంటున్నాడు నా దగ్గర, ఎక్కడున్నాడు అని చెప్పి వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటూ చూసి ఒక చోటకి వెళ్ళేసరికి శుభ్రంగా మొక్కేసి తిప్పుతున్నాడు. 4 వేసుకొని ప్యాక్ ముక్కలు తిప్పుతున్నాడు. చూడగానే పట్టరాని కోపం వచ్చింది. దగ్గరలో ఉన్న కర్ర తీసుకుని వీపుకి అడ్డంగా ఒకటి వేసాడట. వీపుకి అడ్డంగా ఒకటి వేసి, చాలామంది చెప్పారా నాకు మనిషి ఉండట్లేదు అక్కడని, నేను పట్టించుకోలేదు. నెల వచ్చేసరికి టక్కని జీతం తీసేసుకుంటావు కదా, బాధ్యతగా పని చేయడం తెలీదా అని చెప్పి అతను ఉద్యోగం నుంచి ఏం చేశాడు? పీక్ అవతల పడేశాడు. ఇది భూమి మీద జరుగుతున్న ఉదంతం. ఎక్కడైనా ఇదే జరుగుద్ది. నమ్మకత్వం లేకపోతే నీ యజమానుడు నిన్ను ఉద్యోగంలోంచి ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుడు కూడా అదే చెప్పాడు. నువ్వు నమ్మకంగా లేకపోతే, సామర్థ్యం కలిగి పని చేయకపోతే నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తా. అలా కాదు, నేను బాప్తిస్మం పొందేశాను కదా, సేఫే కదా అంటే, అవును ఉద్యోగం ఇచ్చేసాడు, సేఫే. కానీ నమ్మకంగా ఉంటే నిలబడదు ఉద్యోగం, లేకపోతే ఏమైపోద్ది? పీకేస్తాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం గొప్ప కాదు, పర్మనెంట్గా కొనసాగడం నమ్మకంగా గొప్ప. అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవడైనా తీసుకుంటాడు, కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నందుకు మనం గొప్పోళ్ళం అయిపోలా. పర్మనెంట్గా ఎవడైతే ఆ పనిలో బాధ్యత కలిగి నమ్మకత్వం కలిగి దేవుని ఎదుట కొనసాగుతున్నాడో వాడు గొప్పోడు. అర్థమైందా విషయం? సో సంఘం అంటే చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. దేవుని సంఘం ఫస్ట్ ప్రియారిటీ దేనికంటే సంఘానికే. నెక్స్ట్ ఏదైనా నెక్స్టే. ఫస్ట్ ప్రియారిటీ దేనిది? సంఘము. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు తిమోతి. నాతో కూడా నువ్వేం చేయి? శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడు యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపరచవలనని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు. అలా చిక్కుకుంటే యుద్ధం చేయలేడు, అలా చిక్కుకుంటే బాధ్యతగా ఉండలేడు, అలా చిక్కుకుంటే దేశానికి న్యాయం
చేయలేడు, ద్రోహం చేసిన వాడు అవుతాడు. అలాగే ఆ కింద మాట చదువుదాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు ఒక నియమం ఉంటుందంట. ఆ నియమం ప్రకారం పోరాడకుంటే వాడికి కిరీటం దొరకదు. ఎంత బాగుందండి బైబిల్. మీకు కూడా నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం మీరు పోరాడాలి, పని చేయాలి, లేకపోతే కిరీటం దొరకదు. ఇప్పుడు సైనికుడి పని ఏంటండి అని అంటే, మీరు చెప్పండి, సైనికుడి పని ఏంటి? గన్న కాల్చడం ఒకటేనా? గన్న కాల్చడం సైనికుడి పనా? గన్న శుభ్రం చేయడం ఎవడి పని? సైనికుడి పని కదా. టెంట్లు కట్టడం సైనికుడి పని కదా. తాళ్ళు గట్టి లాగడం సైనికుడి పని కదా. అవన్నీ మోసుకొచ్చి బాక్సులన్నీ ఒక చోట పెట్టడం సైనికుడి పని కదా. బాంబులు, కర్రలో కత్తులు, లేదా వాళ్ళకున్న వెపన్స్ అన్ని సిద్ధం చేయడం సైనికుడి పని కదా. వెపన్స్ రిపేర్ చేయడం సైనికుడి పని కదా. ఆ ట్యాంకర్స్ రిపేర్ చేయడం సైనికుడి పని కదా. ట్యాంకర్స్కి పెయింట్ వేయడం సైనికుడి పని కదా. ఆహారం సిద్ధపరచుకోవడం సైనికుడి పని కదా. నువ్వేం చేస్తావా మిలిటరీలో అంటే, మిలిటరీలో వంటోడండి. మిలిటరీలో వంటోడంటే ఏమన్నా చీప్ అనుకుంటున్నావా ఏంది? మిలిటరీలో వంటోడంటే చీప్ ఏం కాదు. చాలా సినిమాల్లోనూ కథల్లోనూ మిలిటరీలో వంట చేసుకుంటాడు వీడు అని చీప్గా మాట్లాడిన సన్నివేశాలు సృష్టిస్తుంటారు. వాస్తవానికి ఆ సన్నివేశం చీప్గా సృష్టించడానికి కాదు. మిలిటరీలో వంట చేసేవాడు కూడా గొప్పోడే. ఎందుకు గొప్పోడు తెలుసా? ఈ వంట చేసి అందించకపోతే వాళ్ళందరూ ఏమైపోతారు? ఆకలికి చచ్చిపోయి ఓడిపోతారు. ఓడిపోయి చచ్చిపోతే దేశం అంతా నాశనం అయిపోద్ది. కాబట్టి మిలిటరీలో వంట చేసేవాళ్ళు కూడా ఎవరు? గొప్పోళ్లే. మిలిటరీలో క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా గొప్పోళ్లే. మిలిటరీలో బట్టలు ఉతికేవాళ్ళు కూడా గొప్పోళ్లే. ఏ పని చేసినా సరే ఆ సైన్యంలో ప్రతి పనోడు విలువైన పనే చేస్తున్నట్టు. ఎందుకు? వీళ్ళందరి లక్ష్యం ఒకటే, రక్షణ ఇవ్వడం దేశానికి. వీళ్ళందరి లక్ష్యం ఏంటి? రక్షణ దేశానికి ఇవ్వడం. అర్థమైందా? మేజర్ ఒక్కడే గొప్పోడు, కల్నల్ ఒక్కడే గొప్పోడు, ప్రధాన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే గొప్పోళ్ళు, మిగిలిన అందరూ వేస్ట్ గాళ్ళని అనడానికి మనకు రైట్ లేదు. అందరూ గొప్పోళ్లే. అందరూ వారి వారి పనులు బాధ్యతగా చేస్తే, అందరూ వారి వారి పనులు నమ్మకంగా చేస్తే రక్షణ సమృద్ధిగా లభిస్తుంది. ఎవరు తమ బాధ్యతను విస్మరించినా రక్షణ కోల్పోతారు. అవునా? అందుకే పనిని బట్టి అందరికీ మెప్పు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పని అందరిది. అందరూ పనిచేయాలి. అందరూ నమ్మకంగా పనిచేయాలి, యథార్థంగా పనిచేయాలి, నీతిగా పనిచేయాలి, క్రమశిక్షణ కలిగి పనిచేయాలి. క్రమశిక్షణ ముఖ్యంగా సైనికుల్లో ఉండాల్సింది ఏంటి? క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ మీలో లోపిస్తుందా చెక్ చేసుకోండి. నమ్మకత్వం లోపిస్తుందా మీలో చెక్ చేసుకోండి. నీతి లోపిస్తుందా చెక్ చేసుకోండి. యథార్థత లోపిస్తుందా చెక్ చేసుకోండి. సోమరపోతుల్లాగా ఏమైనా తయారయ్యారా చెక్ చేసుకోండి. కొంతమంది ఉంటారు, మనకి ఎందుకు లేండి, ఎవడొకడు పడతాడులే, మనకి ఎందుకు ఎవడొకడు చూసుకుంటాడు అనుకుంటారు. ఆ స్వభావం వాళ్ళలో ఇంకా అలా ఉంటుంది. అది తీర్పు గుమ్మం దగ్గర వాళ్ళు త్రోసివేయబడతారు. నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. తీర్పు గుమ్మం దగ్గర వాళ్ళందరూ ఏమవుతారు? త్రోసివేయబడతారు. సైనికులకి అన్ని విషయాల్లో శిక్షణ ఇస్తారు. అర్థమైందా? నీకు గన్న పట్టుకోవడం తెలియాలి, గరిటె పట్టుకోవడం కూడా తెలియాలి. ఎందుకంటే ఒక్కోసారి గరిటె పట్టుకున్నవాడు కాల్చబడవచ్చు. అప్పుడు గన్న పట్టుకున్నవాడు ఏం పట్టుకోవాల్సి వస్తుంది? గరిటె పట్టుకోవాల్సి వస్తుంది. గరిటె పట్టుకున్నవాడు కూడా ఒక్కోసారి గన్న పట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి అన్ని పనుల్లో శిక్షణ ఇచ్చేది ఎందుకంటే మీ అందరి కర్తవ్యం ఏంటో మీకు తెలియాలి. అది నేను వంట చేయడానికి వచ్చానో, లేకపోతే నేను దొడ్లు కడగడానికి వచ్చానో, లేకపోతే నేను బట్టలు ఉతకడానికి వచ్చానో, లేకపోతే నేను గన్న కాల్చడానికి వచ్చానో, బాంబు వేయడానికి వచ్చానో కాదు. అక్కడ మీ అందరి లక్ష్యం ఏంటి? రక్షణ. అంతేనా? మీ అందరి లక్ష్యం ఏంటి? రక్షణ ఇవ్వడం దేశానికి. ఇది రక్షణ విషయమైన లక్ష్యం కోసం ఏర్పాటైనటువంటి సమూహం కనుక సమూహ లక్ష్యాన్ని ఎప్పుడు సమూహం విడిచిపెట్టకూడదు. సమూహానికి అంతటికి ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కోసం సమూహం అంతా పనిచేయాలి. అది బాప్తిస్మలో ముఖ్య ఉద్దేశం. నేను బాప్తిస్మ పొందాను, పెళ్ళికి వచ్చిన పేరంటంలాగా చక్కగా 12 గంటలకు వస్తానంటే అది కాదు. లక్ష్యం యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. సంఘం అంటే మనది. అంతేనా? ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళి మీరు ముందుంటారా, బంధువులు ముందుంటారా? మీరు ముందుంటారు. మీ బంధువుల ఇంట్లో పెళ్ళి ఎవరు ముందుంటారు? బంధువులు ముందుంటారు. మీరు తర్వాత చక్కగా రెడీ అయ్యి బట్టలు వేసుకుని వెళ్తారు. ఇది ఎవరి పెళ్ళి మరి? నీ పెళ్ళా, నా పెళ్ళా? ఎవరి పెళ్ళిది? దేవుడి పెళ్ళా? ఏమో చెప్పి దేవుడి పెళ్ళి అంటావేమో. మరి ఎవరిది ఇది? ఎవరి కార్యక్రమం ఇది? దేవునిది. ఎవరికి సంబంధించింది ఇది? ఇంకొంచెం గట్టి చెప్పు. మరి పొద్దున వచ్చి చచ్చావా? మాకు అవసరం లేదనుకుంటావు. ఆడెవడో ఉంటాడులేండి, అక్కడ ఆడెవడో పడతాడు, మాకు ఎందుకులేండి, మేము వెళ్ళేసరికి మాత్రం కుర్చీ శుభ్రంగా రెడీగా ఉండాలి, వచ్చి అలా కూర్చుంటాను. ఎవడో కూడా అమర్చి పెట్టాలి మనకి కంచంలన్నీ.
అది ఎవడో అమర్చి పెడితే నేను వచ్చి చక్కగా కూర్చొని దోళ్ళ తినేసేసి వెళ్ళిపోతాను. ఇదే కదా చాలామంది ఆలోచన విధానం. అది సంఘం యొక్క లక్షణం కాదు, సంఘం యొక్క లక్ష్యం కాదు. అది సభ, సువార్త సభ, మహాసభ, సంఘారాధన, మరో కార్యక్రమం, ఏ కార్యక్రమం అయినా సరే అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండి తీరాలి. ఎవరు ఏది చెయ్యాలో మీరే నిశ్చయించుకొని దాంట్లోకి వచ్చేయాలి. బొట్టు పెట్టి డప్పు కొట్టి అమ్మ రండి, అయ్యగారు రండి, మామగారు రండి, బాబుగారు రండి, ఎవడు పిలుస్తాడు మిమ్మల్ని? ఎవడు పిలుస్తాడు? ఇప్పుడు మీ ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, ఎవరైనా పిలిచి మీకు చెప్పాలా పనులు? మీరే పురమాయించుకుని చేసుకుంటారా? అంతేనా? చెప్పి అమ్మ జ్యోతి, సంజయ్ తొందరగా లేవండమ్మా టైం అయిపోయింది అని మీకు చెప్తారా? అంటే వాళ్ళ ఇంట్లో రెడీగా ఫంక్షన్ ఉంది అందుకు చెప్తున్నా, ఎల్లుండి అనుకుంటాను. వీళ్ళకి చెప్పి అమ్మ లేమ్మా తొందరగా లేమ్మా, ఇది అది ఉండిపోయింది నాన్న, ఇది ఎవరని చెప్తారా? వాళ్ళే పురమాయించుకుని చేసుకుంటారా? ఎవరింట్లోనే అంతే కదా, వాళ్ళనే కదా ఎవరింట్లోనే అంతే. అంతేనా ఏమయ్యా? ఎవరింట్లోనే అంతే. మరి సంఘం ఎవరిల్లు? దేవుని పని ఎవరిది? బాధ్యత ఎవరిచ్చారు నీకు? వాక్యంలో ఉందా? నేను ఏమైనా కిటిని చెప్పానా? ఉందా వాక్యంలో? లేదా? ఉందా? ఇంతకీ నువ్వు ఏ బాధ్యత తల మీద పెట్టుకున్నావు చెప్పు నాకు. ఏ బాధ్యత భుజానికి ఎత్తుకున్నావు? ఒక్కొక్కడు ఒక బాధ్యత ఎత్తుకుంటాడు, వాడు ఖచ్చితంగా ఆ బాధ్యత పూర్తి చేస్తాడు. అయ్యా నాకు ఏదో బాధ్యత అప్పగించండి అని ఎప్పుడైనా అడిగావా? సెమినార్లో కూడా అడగవు నువ్వు. అంత 6 రోజులు కష్టపడి దొలుతున్నా అప్పుడు కూడా అడగవు. అప్పుడు కూడా ఇదే పద్ధతి. కొంతమంది శుభ్రంగా కుర్చీ తుడిచారమ్మా, సగ్గా కుర్చీలు వేసారమ్మా, వస్తున్నామమ్మా, చక్కగా వచ్చి ఏం చేసాం? తుడిసిన కుర్చీలో కూర్చున్నాం అమ్మా. భోజనం రెడీ చేశారమ్మా? చేశాం బాబయ్య. ప్లేట్లన్నీ రెడీగా పెట్టారా బాబు? అక్కడ పెట్టాం బాబయ్య. ఇప్పుడు తింటావా లేకపోతే పళ్ళు ఏమైనా మిషన్లు ఎట్టి కదపాలా? నవలగలవా లేకపోతే తాపి కలిపి లోపల కొట్టేయమంటావా? గమ్మెళ్ళలో కలిపి? లేదు అది ఒకటి నేను చేస్తానులేండి. నమలడం నాకు వచ్చు, ముద్దలు చుట్టుకుని నోట్లో పెట్టుకోవడం కూడా నాకు వచ్చు. కానీ వంటలు మీరు చేసుకోండి, కూరగాయలు మీరు కోసుకోండి, అవన్నీ సర్దుకోవడం మీరు సర్దుకోండి, వడ్డించడానికి ఎవరికొకరు పెట్టుకోండి, నీళ్ళు ఇవ్వడానికి ఒకరికి పెట్టుకోండి. మూతైనా కడుక్కుంటావా? ఏమన్నా కడగమని పెట్టమంటావా? కొంతమంది ఉంటారు అసలు సంఘంలో సభ్యులా కాదా డౌట్ వస్తుంటుంది. నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? నిజంగా దేవుని పనిలో ఉన్నావా? నిజంగా బాధ్యతలు ఉన్నాయా? తీర్పు గుమ్మం దగ్గర నిలబడడానికి రెడీగా ఉన్నావా? బైబిల్ ఏనాడని చదవా? ఎప్పుడు ఒకటే పద్ధతిలో ఉంటావా? నువ్వు నీకు పని లేదా? ఇప్పుడు నీ కూతురు పెళ్ళో, నీ కొడుకు పెళ్ళో, నీ మనవరాల పెళ్ళో, నీ మనవడ పెళ్ళో ఏదో అవుతుంటుంది. అప్పుడు కూడా ఇలాగ ఇంట్లో సగ్గా పడుకుని అన్నీ రెడీ అయిపోయినాయా, వచ్చేయమంటారా, కూర్చోమంటారా, వెళ్ళిపోమంటారా అంటావా? మరి ఏం చేస్తాం? ప్రతి పనిలో బాధ్యత కలిగి నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ముందుకొచ్చి నిలబడతాం. అది సైనికుల లక్షణం. ఆయన దేవుడు ఎంత ప్రేమ గలవాడు కాకపోతే మన అందరిని దేంతో పోల్చాడు? సైనికులతో పోల్చాడు. అందుకే చూడండి ఇంకా కింద మాట ఏమంటాడు తెలుసా? పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అబ్బా ఎంత మంచి మాట! చదవండి అన్నమాట. ఎవరట ఫలముల్లో పాలు పుచ్చుకోవాల్సిన వాడు? ఎవరట? పడుకున్నాడా పాటుపడినోడా? పాటుపడినవాడు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ఎంత స్పష్టంగా లేఖన భాగం సెలవిస్తోంది. అయ్యా నాకు ఇది కావాలని నువ్వు తండ్రిని అడగాలి. పరలోకం నుంచి తండ్రి బైనాక్యులర్స్తో నేను చూస్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావని. నీకున్న సామర్థ్యం కొలది నువ్వు పని చేస్తున్నావా లేదా? సంఘ కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యావా లేదా? కష్టపడుతున్నావా లేదా? శ్రమ పడుతున్నా. కొంతమంది చీపురు పట్టుకోవడానికి నామోషి, కొంతమందికి ఏదైనా వస్తువులు తీయడానికి నామోషి, ఏదో గవర్నర్లా ఫీల్ అయిపోతారు. యేసుప్రభు పాదాలకు అడిగాడు తెలుసా మీకు? యేసుప్రభు ఏం చేశాడు? శిష్యుల పాదాలకు అడిగాడు, ఆ తువ్వాలతో ఆ పాదాలు తుడిచాడు. ఇదిరా మీరు నేర్చుకోవాల్సిన తగ్గింపని నేర్పించాడు. మనం ఏమైనా పెద్ద గొప్పోళ్ళం ఇక్కడ? ప్రభుత్వంలో మనకు అప్పగించిన పనులన్నిటిలో మనం మన గొప్పతనాన్ని తగ్గించుకొని పని చేయాలి. ఏ పనైనా సరే నమ్మకంగా చేయాలి. నీకు ఎన్ని కోట్లైనా ఉండని, గేటు బయటే
నీకు ఎన్ని ఆస్తులైనా ఉండని గేటు బయటే, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం అయినా చెయ్యి, గేటు బయటే. నీ చెప్పులు ఎక్కడ విడిచిపెట్టావో అక్కడ నీ అధికారాన్ని, గొప్పతనాన్ని, ఆస్తిని, అంతస్తుని, పదవిని, చదువుని అన్నిటిని విడిచిపెట్టి ప్రభు దగ్గర రావాలి. ప్రభువా, నా చెప్పులు విడిచిపెట్టిన చోటే నేను నాకున్న సమస్తాన్ని విడిచిపెట్టి నీ పాదాల చెంతకు వచ్చా. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఎవరు? నీవే. నాకు కిరీటం పెట్టిందే నీవు, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిందే నీవు, నన్ను ఈ స్థితిలో నిలువబెట్టిందే నీవు, నన్ను గొప్పవాడిని గొప్పదాన్ని చేసిందే నీవు, రేపు పొద్దున నన్ను ముందుకు నడిపించేది కూడా నీవే. నాకున్న ఆస్తులు, అంతస్తులు గొప్ప గొప్పవి నన్ను కాపాడలేవు. కీసర టోల్ ప్లాజా వద్ద రాత్రి నేను ఆశ్చర్యపోయాను. BMW కారు, లక్షల రూపాయలు విలువ చేసే కారు అది. అందులో ఒక లాయర్ గారు వస్తున్నారు, రెడ్ కలర్ కారు. సడన్గా పక్కనున్న రెడీమిక్స్ కాంక్రీట్ ట్యాంకర్ అది ఇరిగిపోయిందో, బరువుకి ఏమైపోయిందో తెలియదు, కారు మీద పడిపోయింది. కారు మొత్తం అప్పడంలో అయిపోయింది, నుజ్జు అయిపోయింది, నేలను తాకేసింది. స్పాట్లో చనిపోయాడు ఆయన. ఎన్ని ఆస్తులైనా, ఎన్ని అంతస్తులైనా, నువ్వు ఎంత గొప్ప కారులో, BMW కారులో తిరిగినా కూడా మరణం ముంచుకొచ్చేస్తే మన ధనం మనల్ని కాపాడదు అనడానికి నిదర్శనం అది. మన ఆస్తి మనల్ని కాపాడలేదు, మన పదవి మనల్ని కాపాడలేదు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు, రాజకీయ నాయకులు యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఎర్రన్నాయుడు గారు అనుకుంటాను యాక్సిడెంట్లో చచ్చిపోయాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే యాక్సిడెంట్లో చచ్చిపోయారు ఆయన. ఆ మధ్య ఒక గొప్ప మంత్రి కుమారుడు హైదరాబాద్లో ఒక పిల్లర్ని గుద్దేసి చనిపోయాడు అతను. ఇలా గొప్ప గొప్ప వాళ్ళని డబ్బులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏం చేయలేము. మరణం ముంచుకొచ్చేసింది అనుకోండి, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అందుకే గర్వం పనికిరాదు, అహంకారం పనికిరాదు మనిషికి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉంది, పదవి ఉంది, చదువు ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, నేను ఎంత గొప్పవాడిని, ఎంత గొప్పవాడిని వద్దు. ఆ ఈగో వద్దు. మనకి పరిస్థితి శృతి మించినప్పుడు, పరిస్థితి భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు, అప్పుడు ఇవేవి మనల్ని కాపాడో, మనం కూడా వట్టి మనుషులమే అని అర్థం వద్దు మనకి. వట్టి మనుషులం మనం, మట్టి మనుషులం మనం. ఈ పైన పూసుకున్నాం ఈ అలంకారాలన్నీ, ఆ అలంకారాలు పైన పూసుకొని వేసుకొని ఆ కోట్లో బతికేస్తున్నాం, పైన వేసుకున్న కోట్ల మధ్యలో బతికేస్తున్నాం. ఆ కోటు తీసాం అనుకోండి, నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు కూడా సాదాసీదా శవానివే అవుతావు, నువ్వు కూడా జీవం లేని ప్రాణానివి అవుతావు. అప్పుడు నీకు విలువ ఉండదు. కాబట్టి అహంకారం పనికిరాదు, గర్వం పనికిరాదు. చూడండి, జరుగుతున్న పరిణామాలన్నీ చూడండి, సంఘటనలన్నీ చూడండి. వాటిని చూసిన తర్వాత అయినా కొంచెం ఆలోచించడం నేర్చుకోండి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఎవరు? దేవుడే కదా, అంతే కదా. నేను ఎప్పుడైతే అనుకుంటాను, అర్ధరాత్రులు చేస్తాను కారులో ప్రయాణాలు. ఒకసారి ఈ డ్రైవింగ్ చేసేవాడికి నిద్ర రావచ్చు, అదో భయం. మళ్ళీ పక్కన ఏమో నిద్ర అవుతున్నాడా, సరిగా తోలుతున్నాడా, అది చూసుకోవాలి పక్క నుండి. ఎందుకంటే ఈ మధ్య రాజేష్ గారు కూడా ఊగుతున్నాడు. ఇది వరకు బాగానే ఉండేవాడు, ఈ మధ్య ఊగుతున్నాడు, ఎందుకు అర్థం కావట్లే. వీళ్ళు ఊగి ఊగి దేన్నన్నా కొట్టారనుకోండి ఏమవుద్ది? పోద్దుగా. కానీ ఇన్ని వేల ప్రయాణాల్లో ఏ అపాయం సంభవించకుండా క్షేమంగా దేవుడు తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడంటే దానికి కారణం ఏంటి? నేను ఇంటికి రాగానే ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలి? తండ్రి, నన్ను క్షేమంగా తీసుకెళ్ళేందుకు నీకు స్తోత్రం. మరలా ఈ అర్ధరాత్రి ప్రయాణాల్లో మీటింగులు ముగించుకుని ఇంటికి వస్తున్నప్పుడు 2 గంటలకు, 3 గంటలు, ఈ వారం అంతా 3 గంటలకి వచ్చాం ఇంటికి. మ్యాక్సిమం ఈ వారం అంతా 3 అయింది, నైట్ 3, ప్రతిరోజు రాత్రి 3 అయింది. సో ఈ 3 గంటలకి ఇంటికి వస్తున్నాం మేము. అర్ధరాత్రులు ఎక్కడెక్కడికో వెళుతున్నాం, సువార్త సభల్లో పనులు ముగించుకుని ఇంటికి వస్తున్నాం. ఆ రాత్రి వేళ నీ కృప, నీ కనికరం మమ్మల్ని కాపాడు. ఎందుకంటే రాత్రి వేళ అసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, తెలుసా మీకు? పగలనుకోండి ఎవడొకడు వచ్చి సాయం పడతాడు. రాత్రుళ్ళు సహాయం చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, వైద్యం ఉండదు, ఏముండదు. అందుకే రాత్రిపూట యాక్సిడెంట్ అయితే చచ్చిపోయే అవకాశాలు ఎక్కువ. పగటిపూట యాక్సిడెంట్ అయితే తీసుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనం కృతజ్ఞత చెల్లించాలి. తండ్రి, నీ వలననే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నీ వల్ల నేను బండి మీద క్షేమంగా ఇంటికి రాగలిగాను, నీ వల్ల నేను కారులో క్షేమంగా రాగలిగాను, నీ వల్ల నేను ఇంట్లో క్షేమంగా ఉండగలిగాను. నీ కృప నాకు చాలు అన్నాడా? నీ కృప నాకు చాలు, నీ కృప వలననే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. అది ఎంత మంచి లక్షణం. గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని. ఆ గ్రాటిట్యూడ్ అందరూ కలిగి ఉండాలి. గ్రాటిట్యూడ్ లేనప్పుడు కొవ్వు ఎక్కువైపోద్ది మనకి, గ్రాటిట్యూడ్ లేకపోతే పొగరు ఎక్కువైపోద్ది, గ్రాటిట్యూడ్ లేకపోతే బలుపు ఎక్కువైపోద్ది. దేవుడు గుర్తురాడు. కొంతమంది డబ్బులను బట్టి, కొంతమంది ఆస్తులను బట్టి, కొంతమంది అంతస్తులను బట్టి, కొంతమంది గుర్రములను బట్టి, కొంతమంది రథములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా తండ్రి అయిన దేవుణ్ణి బట్టి అతిశయిస్తానంటున్నాడు భక్తుడు. నిజమే. నువ్వు ఏం చెయ్యాలన్నా ఆయన కృప కావాలి. ఆయన కృప లేకపోతే, నేను మళ్ళీ చెప్తున్నా, పామే తాడవచ్చు, తాడే
పాము అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. అలాంటి దుస్థితి రాకముందే బాధ్యత గుర్తు చేసుకోండి, నమ్మకంగా ఉండండి. నమ్మకస్తునికి మెండైన దీవెనలు కలుగును అని వ్రాయబడింది గ్రంథంలో. నమ్మకస్తునికి, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు ఎలా కలుగుతాయట? మెండుగా కలుగుతాయట. నమ్మకంగా ఉండు, దీవెనలు మెండుగా కలుగుతాయి. పాటుపడిన వాడే వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నువ్వు పాటుపడు, నీకు ఫలాలు ఇస్తాడు దేవుడు. ఏం పాటుపడినంటావా? ఫలాలు రావు. రియాలిటీలో బ్రతకడం నేర్చుకో. నెక్స్ట్, నేను చెప్పు మాటలు ఆలోచించుకో, అన్ని విషయములు యందు ప్రభువు నీకు వివేకం అనుగ్రహించును. ఎంత మంచిగా చెప్పాడో చూడండి. ఇప్పుడు మీరు కూడా నేను చెప్పే మాటలు ఏం చేయాలి? మీరు అందరూ నేను చెప్పే మాటలు ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. మరి ఆలోచించుకోండి. అన్ని విషయాల్లో ప్రభువు మీకు కూడా ఏం అనుగ్రహిస్తాడు? వివేకం అనుగ్రహిస్తాడు. మీరు ఆలోచించుకొని పని చేయండి, నమ్మకస్తులుగా ఉండండి. ఏ పనైనా సరే మనది అనుకోండి, నాది అనుకోండి. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని అనుకోకండి. మీరు బాధ్యత కలిగి ఉండండి, నమ్మకస్తులుగా ఉండండి. దేవుని పని అని పిలుపు రాగానే పరుగెత్తుకు వెళ్ళిపోయేవాడు ధన్యుడు, దాక్కునేవాడు శాపగ్రస్తుడు. అందుకే యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడట శాపగ్రస్తుడని రాయబడింది. ఎప్పుడైనా ఎక్కడైనా సరే, ఏ స్థితిలో అయినా సరే బలమైన పాత్రగా ఉండాలి, బలమైన వ్యక్తిత్వం కలిగి పనిచేయాలి. ఇప్పుడు చదువుదాం ఇందాక చదువుకున్న పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆ ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నాడు, చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం. ఎందు నిమిత్తం అమ్మ పిలిచాడు మిమ్మల్ని అందరినీ? ఏమా ఎందుకు? ఏదో పని ఉందనైనా పిలిచాడు, పని లేకుండా పిలిచాడా? మిమ్మల్ని అందరినీ పని ఉందని పిలిచాడా, పని లేదని పిలిచాడా? చెప్పండి, ఒక మాట చెప్పండి నాకు. పని ఉందనైనా పిలిచాడు మిమ్మల్ని అందరినీ. ఆ పిలుపు వినైనా బాప్తిస్మం పొందారు, ఆ పిలుపు వినైనా రక్షణలోకి వచ్చారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. యేసు ప్రభువు వారు మన భారం తీసుకుని వెళ్ళిపోయారు. మన భారం తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన భారం మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇది ఒక్కటి ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు వారు నా భారం పట్టుకెళ్ళిపోయారు. ప్రయాసపడి పాప భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. యేసుక్రీస్తు నా భారం పట్టుకుని వెళ్ళిపోయారు. నా భారం పట్టుకుని వెళ్ళిపోయిన యేసుక్రీస్తు ఆయన భారాన్ని నా మీద ఉంచారు. ఏమిటి ఆయన భారం? సువార్త భారం. అది ఆయనది. అందుకొచ్చారు ఆయన. ఆయన నేను చేయాల్సింది చేశా, చెప్పాల్సింది చెప్పా, రాజ్యాన్ని స్థాపించా, మీకు బాధ్యత అప్పగించా. మీకు బాధ్యత అప్పగించి నా భారం మీ భుజాల మీద పెట్టి, మీ భారం నా భుజాల మీద వేసుకుని నేను వెళ్ళిపోతున్నా. నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. ఇది యేసు ప్రభు చెప్తున్నాడు. అర్థమైందా? సో కాబట్టి మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచారు యేసుక్రీస్తు. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నారు? ఆయన గుణాతిశయములను మీరందరూ ఏం చేయాలి? ప్రచురము చేయాలి. ఇది ఒక సేవకుడి బాధ్యత అనుకుంటున్నారా? అందరిదినా? చెప్పండి అమ్మా. సువార్త భారం నాదా, మీదా, మనందరిదా? కదా, అందరి భారం ఇది, అందరి బాధ్యత ఇది. ఎప్పటి వరకు ఉంది భారం? మనుషులు భూమి మీద ఉన్నంత వరకు, రక్షణ అవసరమైన వారి భూమి మీద ఉన్నంత వరకు, రక్షణ కావాల్సిన వారి ప్రపంచంలో జీవిస్తున్నంత వరకు, క్రీస్తు రాకడి భూమి మీదకు జరిగేంత వరకు, నీవు నేను ఎత్తబడేంత వరకు, ఈ భారం ఎప్పటికీ చచ్చిపోయేంత వరకు, బహుమానం తీసుకోవడానికి మనం వెళ్ళేంత వరకు ఈ భారం మనందరి మీద ఉంటుంది. అది వినిపించాలి, ప్రకటించాలి. పౌలు గారి కాలంలో అయితే ఒకే దారి ఉండేది. ఏ దారి? మనుషుల దగ్గరికి నేరుగా వెళ్ళి చెప్పడం ఒకటే దారి. ఇంకా వేరే దారులు ఆ రోజుల్లో లేవు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక సౌండ్ బాక్స్కి లేదు, ఒక సౌండ్ సిస్టమ్ లేదు, ఒక వాహనం లేదు, ఒక ఫ్లైట్ లేదు, ఒక ట్రైన్ లేదు, ఒక లైట్ లేదు, ఒక ఫ్యాన్ లేదు, ఒక కూలర్ లేదు, ఏమీ లేవు. నేరుగా మనుషుల దగ్గరికి వెళ్ళడం, వట్టి చేతులతో నిలబడడం, గొంతు విప్పి అరుస్తూ మాట్లాడడం. వినబడినంత దూరం వినబడద్ది, వినబడినంత దూరం వినబడదు. అక్కడితో అయిపోయింది. కానీ ఈ తరంలో నీకు ఎన్ని సులువులు వచ్చేసాయో. అవునా కదా? గొడ్డలతో చెట్టు నరికేవాడికి, మిషన్తో కట్ చేసేవాడికి తేడా ఉందా లేదా? ఉందా లేదమ్మా? గొడ్డలతో చెట్టు నరకటం కష్టమా? మిషన్తో జస్ట్ ఇలా పట్టుకుని మోటార్ గిర్రమన ఆన్ చేసేది బయటికి వెళ్తే ఈ మన నిమిషంలో కోసేయడం కష్టమా? ఏది కష్టమమ్మా?
అయితే పౌలు గారు గొడ్డలతో పని చేశారు, నువ్వు మిషన్తో పని చేస్తున్నావు. ఒళ్ళు ఎవరు కలిసిపోద్ది? వాళ్ళకేగా. మనకు ఒళ్ళు కలిసిపోతుందా? పక్కన కూలరు, పైన ఫ్యాను, ఎదురుగా లైటు, చేతిలో మైకు, మీకు చక్కగా కుర్చీలు, పైన మళ్ళీ ఫ్యాన్లు, హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు వేసుకెళ్ళిపోతాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి వేసుకెళ్ళిపోతాం, లేకపోతే వ్యాన్ వేసుకెళ్ళిపోతాం. పెద్దగా అరిచేపక్కర్లేదు, మాటలకు బాగున్నాయి. ఇంకా విచిత్రం, యూట్యూబ్ వచ్చేసింది. ఇంట్లో చక్కగా పడుకొని రిమోట్ చేత్తో పట్టుకొని కాలు మీద కాలు వేసుకుని దిండు తల కింద పెట్టుకుని ప్రశాంతంగా ఛానల్ మార్చుకుంటూ స్కిప్ యాడ్లు కొట్టుకుంటూ హ్యాపీగా చూసేస్తున్నాం లైవ్లు. ఎన్ని సుఖాలు, ఎన్ని సుఖాలు. కానుక కూడా ఫోన్పే వేసేస్తున్నాడు, కానుక గూగుల్ పే వేస్తున్నాడు, కానుక మంచమే పడుకునే కానుకలు కూడా వేస్తున్నాడు. ఇంకా అవకాశం లేదు, ఫ్యూచర్లో అయినా అవకాశం వస్తే మంచమే పడుకు రొట్టె ద్రాక్షరసం కూడా తీసేసుకుంటాడు. బాబు ఏమైనా డ్రోన్ కల్చర్ ఏమైనా వచ్చి డ్రోన్ల మీద మా ఇంటికి ఎగురుకుంటూ రొట్టె ద్రాక్షరసం తెచ్చిస్తే చక్కగా మంచమే పడుకొని మా ఆవిడ ఒకటి నేను ఒకటి తీసుకొని అలా తాగేసేసి పక్కన పెట్టేస్తాం. సుఖం, ఎంత సుఖం. ఇన్స్టాగ్రామ్లో వాకింగ్ చెప్పేయచ్చు, ఫేస్బుక్లో వాకింగ్ చెప్పేయచ్చు. ఏంటి డేటా డబ్బులు వేసుకుంటే సరిపోతుంది. మీటింగ్లు అన్నీ ఈజీ అయిపోయినాయి, హ్యాపీగా మీటింగులు పెట్టేసుకోవచ్చు. చక్కగా సిస్టమ్ వచ్చేసింది, సెటప్ వచ్చింది, లైవ్ వచ్చింది. ఎంత గొప్పగా టెక్నాలజీ వచ్చింది. పౌలు గారు ఎంత బాధపడతారంటే, ప్రభువా ఈ సోమరపోతులందరికీ ఎంత మంచి టెక్నాలజీ ఇచ్చావు, ఆ రోజుల్లో నాకు ఇచ్చిండుంటే అసలు ఏం చేయాలో చేసేద్దిన ప్రభువా అని అనుకుంటాడు ఆయన పరదేశంలో ఉండి. అదేంటి బాబు మీ తమ్ముళ్ళే కదా, మీ చెల్లెమ్మలే కదా, అలా తిడతన పెట్టిన ఆయన అంటే పనికి మళ్ళీ ఎదవలు ప్రభు, వీళ్ళు నన్ను చూసి కూడా నేర్చుకోవట్లేదు. వీళ్ళు నేను ఎంత కష్టపడ్డాను, నేను ఎంత శ్రమ పడ్డాను, నేను ఎంత బాధలు పడ్డాను. వీళ్ళు చూడండి కడుపులో నీళ్ళు కదలకుండా హాయిగా కూర్చున్నా కూడా వీళ్ళకి ఏమొచ్చేస్తుంది, పని చేయడానికి బద్ధకం వచ్చేస్తుంది. సోమర్తనంతో మీ నిండిపోయారు ప్రభు, వీళ్ళు ఒళ్ళు కొవ్వులు ఎక్కేసాయి అందరికి కూడా. సితకొట్టేలు మళ్ళీ ఒకసారి నువ్వు కొరడా బట్టుకు వెళ్ళాలి ప్రభు, యెరూషలేములో వెళ్ళినట్టు అంటాడు ఆయన. ఎంత సుఖం వచ్చింది చెప్పండి మీరు. ఆ రోజులకి ఈ రోజులకి పోలిక పెట్టుకోండి. సుఖమా కాదు ఇప్పుడు? సుఖమా కాదు ఇప్పుడు? ఇదే మాట నేను మైక్ లేకుండా చెప్పాలి. ఎలా చెప్పాలి? ఈ టోన్లో వస్తుంది. అప్పుడు మైక్ పక్కన పెట్టేసాను. ఏమన్నా వినపడిందా ఇప్పుడు నేను ఏం మాట్లాడానో? వినపడలేదు కదా. అది కథ. ఆ రోజుల్లో పౌలు గారు ఏం చేసి ఉంటారు మరి? అరే బాబు వినపడుతుందని ఆయన అని అరిచి ఉంటాడు పాపం ఆయన. ఏంటి అలా అరుస్తూ 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 ఉంటే 2 గంటలు మాట్లాడేది ఎంతసేపట్లో అయిపోద్ది? అరగంటకు వచ్చేస్తుంది. నిజమే కదా మరి. ఎక్కువ అరిస్తే ఒకరికాడంతా ఏమైపోద్ది? వీక్ అయిపోద్దా? అలా వీక్ అయిపోయి గంటలు 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 మాట్లాడగలమా? ఇప్పుడు ఎంత సుఖం. మెల్లిగా మాట్లాడితే చాలు, చక్కగా అందరికీ రీచ్ అయిపోతుంది. ఇక్కడితో అయిపోయిందా? లైవ్లో పోతుంది. లైవ్లో చక్కగా చెప్పాను కదా, దుప్పటేసుకుని పడుకొని మంచి మీద సోఫాలో కూర్చొని వెనకనో దిండు పెట్టుకొని పకోడీలు తింటూ, ఆదివారం మాంసం పకోడీలు వేసుకొని చక్కగా తింటూ రిమోట్తో అలాగేలా మార్చుకుంటూ. ఇంకా గొప్ప విచిత్రం చెప్పనా, ఈ మధ్యకాలంలో లైవ్లో చూసేవాళ్ళు ఎలా తగలంటారంటే, కాసేపు నా ప్రసంగం వింటారంట, మళ్ళీ వెంటనే మార్చి ఇంకొకరి దాంట్లోకి వెళ్తారంట, అందులో 2 వాక్యాలు వింటారట, మళ్ళీ అది మార్చి ఇంకో దాంట్లోకి వెళ్తారట, అది 2 వాక్యాలు వింటారట, అందులోంచి మళ్ళీ ఇంకో దాంట్లో అది ఇలాగా 4 ముక్కలు వినేసేసి పూర్తి ప్రసంగం విన్నానని ఫీల్ అయిపోతున్నావా? లేకపోతే అమ్మయ్యా ఈరోజు 4 చర్చిలకు వెళ్ళి వచ్చేసినట్టే. ఏం చేసినట్టు? ఎన్ని చర్చిలకు వెళ్ళినట్టు? 4 చర్చిలకు వెళ్ళినట్టే, 4 దైవజనులతో వాక్యం వినేసినట్టే, 4 ఆశీర్వాదాలు పొందేసినట్టే. అమ్మయ్యా ఎంత బాగుంది, ఇంకో 4 పొక్కుడీలు పట్టరా బంగారం అంటాడా ఇంట్లో పడుకొని. ఇవన్నీ మనిషికి సుఖాలు మరిగేసి వెసులుబాటు వచ్చేసి కొంతమంది చర్చికి రావడానికి కూడా మనసు రావట్లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు నాకు. ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారు తెలుసా? లైవ్ వస్తుంది కదండి అంటున్నారంట. ఏంటది లైవ్ వస్తుంది? లైవ్ ఎవరి కోసం? రాగలిగే అవకాశం ఉన్నవాడి కోసమా? మరి ఎవరి కోసం లైవ్? రాలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, దూరదేశాల్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడో పనుల కోసం దూరదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ లైవ్లో వీక్షిస్తారని లైవ్లు ఇస్తారు. పక్కనే ఉన్నోడికి ఏం పోయే కాలం?
ఆ? మీ ఆవిడ అత్తోరింటికి వెళ్ళిపోయింది అనుకో, అమ్మగారింటికి సారీ, మీ ఆవిడ అమ్మగారింటికి వెళ్ళిపోయింది అనుకో, ఫోన్ చేసి మాట్లాడేస్తావా, వెనకాల ఎగేసుకుంటూ వెళ్ళిపోతావా? ఆ? 2 రోజులు ఉంటావు, 3 రోజులు ఉంటావు, తర్వాత పెట్టేబేడ సర్దుకుని పోతావుగా. ఎందుకు పోయావు? ఫోన్లో మాడుకో, ఐ లవ్ యూ బంగారం, అక్కడ నుంచి పకోడీలు పార్సిల్ చేయి బంగారం, అక్కడ నుంచి ఏ పూట కాపూట అన్నం పంపించే బంగారం అంటావా? అనవు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను బంగారం అంట పోతావు. మరి అంటే మనుష్యులతోనేమో ప్రత్యక్ష సంబంధాలు కావాలి, దేవుడితో మాత్రం ప్రత్యక్ష సంబంధం వద్దు. ఇప్పుడు నువ్వు విదేశాల్లో ఉన్నావు అనుకో, నీ భార్యతో ఫోన్ మాట్లాడావు, వీడియో కాల్ మాట్లాడావు అంటే అర్థం ఉంది. పక్క 2 ఈదులు అవతల మీ అత్తోరిల్లు, 2 ఈదులు అవతల మీ ఇల్లు అనుకో, అక్కడ కూడా ఫోన్ మాట్లాడుతున్నావు, ఏమనాలి నిన్న? వెళ్ళి మాట్లాడవచ్చు కదా, నేరుగా కలవచ్చు కదా, పక్కనే కదా. అలాగే దేవుని సన్నిధి రావాలనుకున్నప్పుడు నువ్వు రావాలంతే, దగ్గరగా ఉంటే వచ్చేయడమే. దూరంగా ఉన్నా సరే రావాల్సిన వాళ్ళు వస్తూనే ఉన్నారుగా, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు దేవుని సన్నిధికి. ప్రత్యక్షంగా వాక్యం వినాలి, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి, ప్రభు పనిలో ఉండాలని ఆశపడిన వారు చాలామంది ఉంటారు. కానీ కొంతమందికి ఏమిటో తెలీదు, సుఖాలు ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి. సుఖం ఎక్కువైపోతే కష్టం చేయరు. కొంతమంది వంగడానికి కూడా మనసు రాదు. అది ఎప్పుడో చిన్నప్పుడు కథ విన్నాను. ఎవరైనా నాయన, కోట్ల ఆస్తి సంపాదించాను, కోట్ల రూపాయలు నీ కోసం పోగు చేశాను నా కుమారుడా, ఇదిగో ఈ బటన్ నొక్కు జ్యూస్ వస్తుంది అన్నాడంట. ఈ బటన్ నొక్కు బట్టలు మార్చేవాళ్ళు వస్తారు, ఈ బటన్ నొక్కు అన్నం తెస్తారు, ఈ బటన్ నొక్కు వచ్చి స్నానం చేపిచ్చేస్తారు, ఈ బటన్ నొక్కు నీకు బట్టలు వేసి బయట తీసుకెళ్తారు. ఇన్ని బట్టలు ఉన్నారా నాయన, నీకు ఏ బటన్ కావాలంటే ఆ బటన్ నొక్కోరా నాయన, ఇంత మంచిగా నీకు ఆస్తి సమకూర్చి పెట్టా, మీ నాన్న కోటీశ్వరుడు అపర కుబేరుడు, నీకే ఇబ్బంది లేదురా నా కుమారుడా, నువ్వు ఎక్కడే పడుకుని హ్యాపీగా బటన్ నొక్కితే చాలు అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి అంటే, అప్పుడు ఆడు అన్నాడు, నోట్లు ఎట్టుకుని ఏలెట్టుకుని, నాన్న అన్ని బాగానే పెట్టావు కానీ ఆ బటన్ నొక్కడానికి ఏమైనా పెట్టలేదా అన్నాడంట. అంటే ఈ పంది పిల్లకు ఒంగు తీసుకోవడం కూడా బద్ధకం అన్నమాట, ఒంగి బటన్ నొక్కడం కూడా బద్ధకం దీనికి. అలాంటి దౌర్భాగ్యకరమైన సోమరిపోతుల్లాగా తయారవుతున్నారు చాలామంది. సోమరిపోతులు ఏ పని చేయడానికి ముందుకు రారు, ఏ పని చేయడానికి ఒళ్ళు వంగదు. ఇంకెంతసేపు పిప్పల బత్తలాగా ఈ పక్క శాఖం పెంచేసుకొని బాగా పోగు వేసుకుని అలా కూసోయ్యా దేవతా విగ్రహం లాగంటే అలా కూర్చుంటావు అనమాట నువ్వు. ముందుకు గదలవే, ఏ పని చెయ్యు. సోమరితనాన్ని మించిన దరిద్రం లేదు, చురుకుతనాన్ని మించిన ఐశ్వర్యం లేదు. కాబట్టి ఆ సోమరితనం పనికిరాదు. మన పని మనం ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి, యథార్థంగా చేయాలి, చక్కగా చేయాలి. అప్పుడే మనకు దీవెన, అప్పుడే మనకు ఆశీర్వాదం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము అన్నాడట దేవుడు. కాబట్టి చురుగ్గా ఉండాలి, చురుగ్గా పనిచేయాలి, బలంగా పనిచేయాలి, నమ్మకంగా పనిచేయాలి, యథార్థంగా పనిచేయాలి. అప్పుడే కదా దీవెన ఆశీర్వాదాలు వస్తాయి. లేకపోతే ఎందుకు వస్తాయి మనకి? రావు. చదవండి, మాట చదవండి. తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకు ఏర్పరచబడరు మీరు సంగమా? గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అన్నాడు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజలు అయ్యారు. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు ఏమయ్యారు? కనికరింపబడ్డారు. మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. మీరు ఏం చేయడానికి పనుంది? మీ అందరికీ పనుంది. మీ అందరూ సువార్త పనిలో ఉండాలి, సువార్త పనికి సహకరించాలి. అది ఏ పని అయినా సరే అది సువార్తకు రిలేటెడ్గా ఉంటే అందులో మీరు వాడబడాలి. అది ఏదైనా కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇంత కార్యక్రమం జరుగుతోంది, ఈ కార్యక్రమం అంతా దేవుని కార్యక్రమం. ఇక్కడ ఎన్ని పనులు ఉంటాయి, అన్ని పనులు దేవుని కార్యక్రమంలో భాగాలేగా. కుర్చీలు సర్దడం, కుర్చీలు ఎత్తడం, కుర్చీలు వేయడం, పట్టాలు సర్దడం, శుభ్రం చేయడం, తుడవడం, కడగడం, ఏదైనా కానివ్వండి. ఇవన్నీ ఎందులో భాగాలు? వచ్చిన వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, లేదా నీళ్లు సమకూర్చి పెట్టడం, ఇవన్నీ ఎందులో భాగాలు అవుతాయి? మనకి దేవుని పనిలో భాగాలే అవుతాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఒక వ్యక్తి కోసం చేయట్లా, ఒక సమూహం కోసం చేస్తున్నాం. ఒక వ్యక్తి కోసం కాదు మన కష్టం, ఒక సమూహం కోసం కష్టపడుతున్నాం.
అలాగే ఒక చోట సభ జరుగుతోంది, ఆ సభకు స్టేజ్ వేయడం దగ్గర నుంచి, సౌండ్ సిస్టమ్స్ సెట్ చేయడం దగ్గర నుంచి, లైటింగ్ పెట్టడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ చేసి, వచ్చిన వాళ్ళ కుర్చీలు వేసి చక్కగా అన్నీ హోర్డింగ్స్ పెట్టి నీట్గా పెట్టి, మైకులు రెడీ చేసి, లైటింగ్ పెట్టి, అన్నీ పెట్టి చక్కగా ఆ పని పూర్తయ్యేంత వరకు మనం అక్కడ పని చేసామంటే అది ఎవరి పని? అది పూర్తి పని దేవుని పనేగా. ఆ పనిలో మనం వాడబడుతున్నట్టేగా, వాడబడాలిగా. సో ఇది మన లక్ష్యాన్ని నిర్దేశించేటువంటి విషయం. అప్పుడు అందరూ గుర్తుపెట్టుకోండి, పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి జతకాడన్నాడు సామెతల గ్రంథంలో. పనిలో జాగు చేయువాడు ఎవరట? నష్టము చేయువానికి జతగాడు. నువ్వు పనిలో జాగు చేయకూడదు, పనిలో సంసిద్ధంగా ఉండాలి. పౌలు భక్తుడు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, ప్రారంభ సంఘ క్రైస్తవులు కానివ్వండి, వాళ్ళు పని నమ్మకంగా చేశారు, నమ్మకస్తులుగా నిలబడ్డారు, యథార్థవంతులుగా నిలబడ్డారు, చక్కగా వాడబడ్డారు, చక్కగా వారు కార్యాలు జరిగించారు, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు పూర్తి చేశారు, అందుకే ఆత్మలను రక్షించగలిగారు. మనం కూడా అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. పని మొదలు పెట్టామా, పూర్తయ్యేంత వరకు నిద్రపోకూడదు. అంత బాధ్యతగా పనిచేసిన వాడు ఆశీర్వదింపబడతాడు, అంత బాధ్యతగా పనిచేసిన వాడు దీవించబడతాడు. కావాలంటే ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి, బాధ్యతగా పనిచేసిన వాళ్ళకి ఏ మేలు దేవుడు కుదువ చేయడు. మెట్టు 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 ఎక్కించుకుంటూ తీసుకెళ్తాడు, ఒక్కో మెట్టు ఎక్కించుకుంటూ తీసుకెళ్తాడు. ఏదో రూపంలో ఆ దీవెన మీ మీదకి వస్తుంది. ఇప్పుడు భార్యాభర్త నమ్మకంగా పనిచేసే వాళ్ళు అనుకోండి, వాళ్ళు చిన్న స్థాయిలో నుండి ప్రారంభమయ్యారు అనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా సండే స్కూల్ స్థాయి నుండి పనిచేయడం మొదలుపెట్టారు అనుకోండి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత ఈ తల్లిదండ్రులు 10 ఏళ్ల క్రిందట లేని పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఎవరి ద్వారా ఆ ఫలాలు వస్తున్నాయి? పిల్లల ద్వారా వస్తున్నాయి. ఇది అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? అలాగ అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పని ప్రారంభించినప్పుడు, నేను తండ్రి పనిలో అడుగు పెట్టినప్పుడు నా స్థితిగతులు కొంచెముగా ఉండేవి. కానీ ఈరోజు నేను నా కుటుంబం వర్ధిల్లడం కారణంగా, నా బిడ్డలు కూడా ఎదిగి రావడం కారణంగా, నా బిడ్డలు కూడా నా చేతికి అంది రావడం కారణంగా నా ఆర్థిక స్థితిగతులు కూడా మార్పు చెందాయి. దేవుడు నా పిల్లల్ని ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా జీవితంలో ఉన్నతమైన స్థితికి నేను ఎదగగలిగాను, మంచిగా ఉన్నాను. ఇలాగే పరలోకం వరకు నేను నా కుటుంబం వెళితే చాలు అనుకునే స్థితికి మనం వెళ్ళగలుగుతాం. అందుకే నమ్మకమైన వాడిని దేవుడు ఎన్నడూ విడువడు ఎడబాయడు. మిమ్మల్ని మీ క్రీస్తుని బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని వ్రాయబడింది వాక్యంలో. కాబట్టి నాగటి మీద చెయ్యేసామా ఎలాగుండాలంటమ్మా? ఎలాగుండాలి? వెనక్కి తిరిగి చూడకూడదు. లోకసువార్త 9వ అధ్యాయం 23వ వచనం. లోకసువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందరు తీయండి, ముగించుకుందాం. లోకసువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఆయన కొందరితోనా అందరితోనా? అందరితో ఇట్లనను, ఎవడైనను మా దండులో చేరాలనుకుంటే, మా సంఘంలోకి రావాలనుకుంటే, ఎవడైనా మాతో పాటు కలిసి క్రీస్తు పనిలో వాడబడాలనుకుంటే, ఎవడైనా క్రీస్తు బాధ్యతను మొయ్యాలనుకుంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తనను తాను మొదట ఏం చేసుకోవాలట? తనను తాను ఏం చేయాలి? ఉపేక్షించుకోవాలి. అంటే నన్ను నేను మర్చిపోయాను, నేను ఇప్పుడు దేవునికి అప్పగించుకున్నాను, దేవుని పనిలోకి వచ్చేసాను, ఇంకా పూర్తిగా నేను ఆయన చిత్తాన్ని జరిగిస్తాను, నాకు ఏ పని చేయగలను నమ్మకంగా ఆ పని నేను మీద వేసుకుంటాను, అది నా భుజాల మీద మోస్తాను. అయ్యా నేను ఇది మోస్తాను, నాకు ఇచ్చేయి. అది కదా నువ్వు అడగాల్సింది. అయ్యా ఈ భారం నాకు ఇచ్చేయి, ఈ పని నాకు ఇచ్చేయి, ఈ బాధ్యత నేను తీసుకుంటా, ఈ బాధ్యత నేను మోస్తా. అది నువ్వు అడగాలి, అడిగి తీసుకోవాలి, వెతుక్కోవాలి. ఇక్కడ ఏ బాధ్యతలు ఉన్నాయి, ఏ బాధ్యత నేను తీసుకుంటే బాగుంటుంది, ఏ బాధ్యతలో నేను ఉంటే బాగుంటుంది, ఏ బాధ్యత నేను వాడబడితే బాగుంటుంది అని నువ్వు వెతుక్కోవాలి. అలా వెతుక్కొని పని చేయాలి. అర్థమైందా? చదవండి తర్వాత. ప్రతిదినము ఎవడైనను తను నన్ను వెంబడింపగోరిన ఎడల తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను ప్రతిదినము అన్నాడా? అప్పుడప్పుడు అన్నాడా? ప్రతిదినము. కానీ మనం అప్పుడప్పుడు కూడా చేయట్లేదు సరిగా. ప్రతిదినం మాట పక్కన పెట్టు, అప్పుడప్పుడైనా నమ్మకంగా ఉంటున్నావా అంటే ఉండాలి. ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని ఏం చేస్తాడు? పోగొట్టుకుంటాడు. నా నిమిత్తమై
నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు. ఎంత అద్భుతమైన సందేశాన్ని ప్రభు ఇస్తున్నారు చూడండి. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని ఏం చేస్తాడు? రక్షించుకుంటాడు. ఒకడు లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకునే ఎడల, లేక నష్టపరుచుకునే ఎడల వానికి ఏమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకు కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. బైబిల్ పట్టుకోవడానికి, సువార్త ప్రకటించడానికి, సువార్త పని చేయటానికి, దేవుని పనిలో వాడబడ్డానికి సిగ్గుపడాల్సిన పని లేదు. లేదు. నీకెంతున్నా అదంతా పక్కన పెట్టి నువ్వు చక్కగా దేవుని పనిలో వాడబడవచ్చు. కొన్ని మతాల్లో మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా కానివ్వండి వచ్చి మెట్లు కడుగుతుంటారు. తలకు మొలకు తువ్వాలు కట్టుకుని ఏం కడుగుతుంటారు? వాళ్ళు మెట్లు కడుగుతుంటారు. దేవాలయాల మెట్లు కడుగుతుంటారు. లేకపోతే అక్కడ ఇంకేదో పని చేస్తుంటారు, ఆ ప్రసాదాలు వడ్డిస్తుంటారు, లేకపోతే ఇంకేదో పని చేస్తుంటారు. కొన్ని మసీదుల్లో కూడా చాలామంది మెట్లు తుడుస్తుంటారు. ఆ వచ్చే వాళ్ళకి సపరీలు చేస్తుంటారు. వాళ్ళు గొప్పోళ్లే, బయట అధికారులు గొప్పోళ్లే. కొన్ని సంఘాల్లో కూడా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే, మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళే కొన్ని సంఘాల్లో చీపుర్లు పట్టుకు తుడిచిన వాళ్ళు నాకు తెలుసు. ఆవిడ ఒక ఆవిడ నాకు తెలుసు, చాలా మంచి హోదాలో ఉన్న ఆవిడ, అంటే మంచి ఉద్యోగం చేసుకుంటున్న ఆవిడ చీపురు పట్టుకుని తుడుస్తుంది ఒకరోజు. అంటే ఆవిడ క్రీస్తు కోసం నేను సామాన్యురాల్ని అని గుర్తించుకుంది. నేను సామాన్యుణ్ణి అని అనుకున్నవాడు పనిచేస్తాడు. ప్రభు ముందు నేను ఎంత, ప్రభు ముందు నా గొప్పతనం ఏముంది, ప్రభు దగ్గర నా అధికారం ఏముంది, నా ఔన్నత్యం ఏముంది, నేను ఆయన పనిలో వాడబడాలి అంతే అనుకున్నవాడు గరిటె పట్టుకుంటాడు, ఏదైనా పట్టుకుంటాడు, ఏదైనా చేస్తాడు, ఏ పనికైనా వెనకాడ్డు. అలాగే సువార్త పని అనేసరికి ముందుకు వస్తాడు, నిలబడతాడు. ఆ కార్యం దైవ కార్యం అని భావించి దానికోసం కదులుతాడు, శ్రమిస్తాడు, సహకరిస్తాడు. దైవ కార్యం జరుగుతుంది, నా వంతు పాత్ర నేను పోషించాలి అనుకుంటాడు. అంతే తప్ప ఏదో రకంగా తుడిచేసిపోదాం, ఏదో రకంగా రుద్దేద్దాం, ఏదో రకంగా పక్కకు పోదాం, ఏదో రకంగా తప్పించుకుందాం, ఈ భావజాలం ఎవరిలో అయితే ఉందో వాళ్ళు భౌతికంగా కానీ, ఆత్మీయంగా కానీ, శారీరకంగా కానీ దీవించబడరు. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టు ఉంటుంది. మరలా చెప్తున్నాను, ఆరోగ్యం విషయంలో కానీ, ఆత్మీయత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ విషయంలో అయినా సరే మనం ఎదగాలంటే దైవకృప కావాల్సిందే. దైవకృప లేకుండా మీరు కానీ మీ పిల్లలు కానీ ఎదగలేరు. అప్పుడు మీరు ఏం చేయాలి? దైవకృప అందరి యందు విస్తరించినప్పుడు తప్పక నేను ఆయన మార్గంలో వాడబడాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి, నా శక్తి లోపం లేకుండా నా పని నేను చేయాలి. అలాగనే ఉంది ప్రసంగ గ్రంథంలో, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము అన్నాడు. ఎందుకంటే నువ్వు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పని ఉండదంట. నీవు పాతాళంలో ఏముండదు అన్నాడు? పని ఉండదు, పని అంతా భూమి మీద ఉంటుంది. అందుకే నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, నీ శక్తి లోపం లేకుండా చెయ్యి, కష్టపడు. అప్పుడు నీకు వచ్చే దీవెన నిన్ను వెంటాడుతుంది, నీకు వచ్చే ఆశీర్వాదం నిన్ను వెంటాడుతుంది. ఆ ఆశీర్వాదం దీవెన నిన్ను విడువదు, దేవుడు నిన్ను ఎడబాయడు. ఆయన కృప కనికరం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది, నీకు నీడగా ఉండి నిన్ను నడిపిస్తుంది. ఇది బైబిల్ బోధిస్తున్న సత్యం. ఓ పనివాడా, ఓ సేవకుడా, నాగిటి మీద చెయ్యి వేసి వెనుదిరిగి చూడొద్దు. ఒకవేళ వెనుదిరిగి చూసావా నువ్వేమవుతావు? సిగ్గుపడిపోతావు, శాపగ్రస్తుడు అవుతావు. దేవుని పని విషయంలో ఎప్పుడు సిగ్గుపడొద్దు. దేవుని పని చేసేవాళ్ళు ఎప్పుడు నమ్మకంగా చేయండి, యథార్థంగా చేయండి, సంతోషంగా చేయండి, ఆనందంగా చేయండి. దేవునికి ఇచ్చేవారు ఆనందంగా ఇవ్వండి, సమృద్ధిలో నుండి ఇవ్వండి, సంతోషంగా ఇవ్వండి. ఆయన పని నా బాధ్యత అనుకోండి. అంతేగాని ఏదో తూతుమంత్రంగా చేసిపోదాం, తూతుమంత్రంగా జరిగించేద్దాం అనే భావజాలం మనలో ఉండడానికి వీలు లేదు. ఇది అందరి బాధ్యత, అందరూ కష్టపడి చేయాల్సినటువంటి బాధ్యత. సువార్త ప్రకటించవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే చావు వచ్చాక అప్పుడు లాభంలోనికి వెళ్ళిపోతానన్నాడు, నిత్య జీవార్థమైన ఫలం కోసుకోవడానికి వెళ్ళిపోతానన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సుదీర్ఘ ప్రసంగంలో ఎన్నో సత్య సంబంధమైన సంగతులు మీరు విన్నారు, నేర్చుకున్నారు. మీరు ఎప్పుడు మీ బాధ్యతలు విస్మరించకండి. మీరందరూ స్పెషల్ పర్సన్స్. స్పెషల్గా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు, మిమ్మల్ని ఆయన పనిలో వాడుకుంటాడు, నిలబెట్టుకున్నాడు. మీకు అందరికీ బాధ్యత ఉంది.
కేవలం సేవకుడు ఒక్కడిదే బాధ్యత అనుకోకండి. మీ అందరూ ఈ బాధ్యతల్లో వాడబడాలి. ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయన కొరకు ఆయన నామ మహిమార్థమై మీరు జీవించాలి. అప్పుడు ఆయన కృప కనికరం ఎన్నడూ ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టిపోవు. గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. మీరు కష్టకాలంలో ప్రార్థన చేయడం కాదు, అర్థమైందా? అన్నీ బాగున్నప్పుడే నమ్మకంగా ఉండండి. కష్టకాలంలో మీరు ప్రార్థన చేయకపోయినా కూడా మీ నమ్మకత్వాన్ని బట్టి జవాబు వెంటనే మీ దగ్గరకు వస్తుంది. కష్టం వచ్చిన తర్వాత ప్రభువా నాకు కష్టం వచ్చింది అని ఆయనకి చెప్పుకోవడం కాదు. అసలు నువ్వు ఆయనకి మంచిగా ఉన్నప్పుడు ఏం చేసావు, మంచిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, అన్నీ బాగున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది, అన్నీ బాగున్నప్పుడు నీ భక్తి ఎలా ఉంది, అన్నీ బాగున్నప్పుడు నీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇది కూడా దేవుడు చూస్తారు కదా, గమనిస్తారు కదా. కష్టం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తున్నాడంటే అది నమ్మకత్వం కాదు కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా, ఆయన పిల్లలుగా, ఆయన వారసులుగా, నమ్మకస్తులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా మీరందరూ ఉండాలని మరోసారి మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. పనిలో ఉండండి, పనిని విడవకండి, పనిని మరువకండి. నమ్మకమైన పనివారుగా, దేవుని పనిలో సహకారులుగా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే గుంపులో మీరందరూ కలిసి ప్రయాణం చేయాలని మీ అందరినీ కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, బిడ్డలందరి హృదయంలో మీ మాటలు 30 60 100 ఫలింపజేయండి. వారు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యమును ప్రసాదించమని, ఎత్తబడిన ప్రతి మాట ప్రభువా వారు మరో మెట్టెక్కడానికి ఉపయోగపడే విధంగా సహాయం దయచేయమని, పనిలో నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా, మీ సేవలో సహకారులుగా, మీ సత్యం ఇంకా అనేక ప్రాంతాలకు, అనేక మంది హృదయాలకు చేరువ కావడానికి తండ్రి, ప్రతి ఒక్కరు ఒక సైనికుని వలె మారడానికి, మీ సత్యమునకు సహకారులుగా వారు నిలువబడ్డానికి, ఇంకను ప్రభా ఈ మినిస్ట్రీ ద్వారా ఇంకా అనేక గొప్ప కార్యాలు జరిగించుకోమని, మా మినిస్ట్రీకి ఎంతమంది పిల్లలైతే సహకారులుగా ఉన్నారో వారిని, వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ, యేసు నామల్ని ప్రార్థన మనవులు అడుగుచు మీ యొద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్. లవ్ యు ఆల్. థ్యాంక్ యూ.